స్టూడెంట్ తెలుగు అమలాపురం పట్టణంలోని 18వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఏ పాట పాడాలో మరి మనకు తెలియదు, కానీ అది అయితే మంచి పద్ధతి కాదు. మేము కూడా వాళ్ళ యొక్క సమస్యల పట్ల అనుకూలంగా ఉంటాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆ యొక్క చేతనైనది చేసే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కింది స్థాయి మధ్య అకౌంట్లో నేరుగా డీబీటీ ద్వారా వేయడం జరిగితే చంద్రబాబు నాయుడు గారు 55 లక్షలు మందికి ఈ యొక్క తల్లికి వందనం పేరు మీద వేయడం జరిగింది. మరి ఎలక్షన్ లో ఏమన్నాడంటే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మేము ఇస్తాము తల్లికి వందనం అని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేసినంత మందికి కూడా ఇతను తల్లికి వందనం వేయలేదు. ఈ రకంగా ప్రజల్ని వంచి మరి మోసం చేయడం జరిగింది. ఆ మహిళలతో ఓట్లు వేసుకుని మోసం చేయడం. మరి మీరు ఒకసారి గుండెల్లో చేయాల్సిన ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా చేయుత రూపంలో మీకు సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు కులాన్ని తిడుతూ ఇలా ఒకవైపు నుంచి తిడుతూ ఒకవైపు నుంచి ఇచ్చేవాడు కావాలా? బామ్మ నువ్వు లేచి వెళ్ళిపోతావు కదా, ఏది కావాలి నీకు? మొదట బామ్మ అభిమానం కావాలి. చంద్రబాబు నాయుడు గారు అసహ్యం పబ్లిక్ గా చేశారు. వారు చేయడమే కాకుండా వారి సహచరుల ద్వారా కూడా బీసీల మీద ఎస్సీల మీద ఏ విధంగా చేశారు? ఎస్సీలు అంటే శుభ్రత ఉండదు, చదువుకోరు, వాళ్ళకి చదువు రాదు, అన్ని రంగాల్లో వాళ్ళు వెనుకబడిపోయి ఉంటారు. మీరు వెనుకబడిపోయి ఉంటారా? వారు తెలుసుకున్నది మీ గురించి అది. అలాగే బీసీ డిక్లరేషన్లో బీసీలకి 100 కోట్లు ఏకంగా ప్రకటించిన మహానాయకుడు ఎవరైతే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గారికి, అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ నాని గారికి, అలాగే వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. అలాగే వేదిక మీద బాబు అన్నకి మాటలోనే ఉందండి మోసం. ప్రజల్ని ఎన్నో హామీలు ఇచ్చి జగన్ గారి కంట ఎక్కువగా చెడ్డ చేయలేదు. అయితే ప్రతి పేదవాళ్ళ కళ్ళల్లో ఆయన వెలుగు చూడాలని అనుకునేవాడు. ఆయన వాళ్ళ ఆనందాన్ని చూస్తేనే ఆయన ఆనందం పడేవాడు చిరునవ్వుతో. అటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందంటే పేదవాళ్ళు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.